మర్చిపోవుదు, నిత్యము మరచెదవా? నాకెంతకాలము విముఖుడవై ఉందువు? యెహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మరచిపోవుదు, నన్ను మరిచిపోదువు? నిత్యము నిత్యము మరచెదవా? మరచెదవా? నాకెంతకాలము నాకెంతకాలము విముఖుడవై విముఖుడవై ఉందువు? ఉందువు? ఎంతవరకు నా మనసులో ఎంతవరకు నేను నా చింతపడుదును? మనసులో ఎంతవరకు నా హృదయంలో పగలంతయు దుఃఖాక్రాంతుడనై ఉందును? ఎంతవరకు శత్రువు నా మీద నన్ను హెచ్చించుకొనును? యెహోవా నా దేవా, నా దృష్టి ఉంచి నా మీద దృష్టి నా మీద దృష్టి ఉంచి నాకుత్తరమిమ్ము. నేను మరణ నిద్ర నొందకుండను, వాణ్ణి గెలిచి తినని నా శత్రువు చెప్పుకొనకుండును. నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండును. నా కన్నులకు వెలిగిమ్ము. నేనైతే నీ కృపయందు నమ్మికించున్నాను. నీ నిరీక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. యెహోవా నాకు మహోపకారం చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించెదను. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. నా నమ్మకం నీవే యేసయ్యా, నా విశ్వాసం సడలిపోనీకయ్యా. నా నమ్మకం నీవే యేసయ్యా, నా విశ్వాసం సడలిపోనీకయ్యా. మహాకృప చూపించే యెషయా, మహోపకారము చేసే మెస్సయా. మహాకృప చూపించే యెషయా, మహోపకారములు చేసే మెస్సయా. నా నమ్మకం నీవే యేసయ్యా, నా విశ్వాసం సడలిపోనీకయ్యా. నా నమ్మకం నీవే యేసయ్యా, నా విశ్వాసం సడలిపోనీకయ్యా. మహాకృప చూపించే యెషయా, మహోపకారములు చేసే మెస్సయా. మహాకృప చూపించే యెషయా, మహోపకారములు చేసే మెస్సయా. నా నమ్మకం నీవే యేసయ్యా, నా విశ్వాసం సడలిపోనీకయ్యా. హల్లెలూయా. ఆయన మన యొడల మహాకృప చూపించి మహోపకారాలు చేయబోతున్నాడు. హల్లెలూయా. మహాకృప చూపించి మహోపకారములు చేయబోతున్నాడు. ఆయన మహోపకారి, మహాకృప చూపించేవాడని దావీదు కీర్తన పాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కీర్తనలో చూస్తే యెహోవా ఎన్నాళ్ళు మరిచిపోదువు, నిత్యము మరచెదవా? నాకెంతకాలము విముఖుడివై ఉందువు అన్నాడు. అంటూనే 5వ వచనంలో నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీ రక్షణ విషయమై నా హృదయములో హర్షించుచున్నది. హల్లెలూయా. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. ఎవరి కృపయందు? మొదటేమన్నాడు? ఎన్నాళ్ళు విడిచిపెడతాను, విముఖుడివై ఉంటావు, ఎన్నాళ్ళు నన్ను మర్చిపోతావు అంటున్నాడు. అంటూనే నేను నీ కృపయందు నమ్మిక ఇచ్చాను. శత్రువు ఏదేదో అనుకుంటున్నాడు, నా హృదయంలో చింత తీసుకొస్తున్నాడు, నా హృదయంలో బాధ తీసుకొస్తున్నాడు. చూడండి, అదే మాట రాశాడు. 2వ వచనంలో ఎంతవరకు నా మనసులో నేను చింతపడుదును. చింత ఏమని చెప్తుంది కొత్త నిబంధన? సింహం అంటుంది. చింత వచ్చిందంటే సింహం వచ్చేస్తుందని చెప్పింది. ఏ సింహము? సాతాను సింహం వలె గర్జించు సింహాలు ఎవరిని మింగుదినాని వస్తారని చెప్తుంది. హల్లెలూయా. కాబట్టి ఎంతవరకు నా మీదకి గర్జించు సింహంలాగా వాడు వస్తున్నాడు చింతతోటి. నాలో చింత తీసుకొచ్చి నా మనసులో
నేను చింతపడుదును. ఎంతవరకు నా హృదయంలో వేదనతో ఉన్నాను, పగలంతా దుఃఖాక్రాంతుడినై. పగలంతా దుఃఖాక్రాంతుడినై అంటే రాత్రి అంతా ఏం చేస్తున్నాడు? హల్లెలూయా. పగలంతా దుఃఖాక్రాంతుడు, పగలంతా ఎదుగుతున్నారు. వీడు ఎక్కడ ఉంటాడా? ఏ గుహలో దాకుండా ఉంటాడు? ఏ ప్రాంతానికి వెళ్ళి ఉంటాడు? ఏ చేద్దామని చూస్తున్నారు. హల్లెలూయా. సౌలు యొక్క సైన్యం, సాతాను యొక్క సైన్యం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని నేను దుఃఖపడుతూ ఉన్నాడు, దుఃఖాక్రాంతుడినై నువ్వు పగలంతా తిరుగుతున్నాడు సింహంలాగా. ఈయనకి చింత తీసుకొస్తున్నాడు. నేను ఎంతకాలం అయ్యా, ఎంతవరకు నా మనసులో నేను చింతపడుదును, ఎంతవరకు నా హృదయంలో పగలంతయు దుఃఖాక్రాంతుడినై ఎందును, ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకుంటున్నాడంట. నేను గ్రేట్ అనుకుంటున్నాడంట. హల్లెలూయా. శత్రువు ఏమనుకుంటున్నాడంట? ఆడు పారిపోతున్నాడా? హే. హల్లెలూయా. ఆడి దగ్గర ఎవడు లేడే. హే. హల్లెలూయా అని ఒంటరిగా ఉన్న దావీదు కొరకు శత్రువు ఆలోచిస్తూ ఉన్నంట. ఆ శత్రువు యొక్క ఆలోచనలు ఎత్తిపట్టి ఎంతకాలం ఎముకడై ఉంటావు నాకు అంటూ 5వ వచనంకి వచ్చేప్పటికి, నా యొడల నీవు కృపచూపక మానుతావా, నీ కృపయందు నమ్మిక ఉంచానయ్యా అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా మనసులో చింతలు చెలరేగగా, నా హృదయాన్ని కృంగదీయగా, నా మనసులో చింతలు చెలరేగగా, నా హృదయాన్ని కృంగదీయగా, నీ కృపయందు నమ్మికయుంచగా, నీ కృపయందు నమ్మికయుంచగా, మరణాన్ని గెలిచావు, నా మదిలోన నిలిచావు. మరణాన్ని గెలిచి, ఆ మరణం అనే ఆ సాతాన్ని గెలిచి, హృదయములో, దావీదు హృదయములో ఆయన నిలిచి, దేవుడు లాస్ట్కి ఎలా మార్చుకున్నాడంటే ఆ హృదయాన్ని నా హృదయానుసారుడిగా మార్చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరం పాడదామా? నా మనసులో చింతలు చెలరేగగా, నా హృదయాన్ని కృంగదీయగా, నా మనసులో చింతలు చెలరేగగా, నా హృదయాన్ని కృంగదీయగా. 5వ వచనం చెప్తున్నాడు, నీ కృపయందు నమ్మికయుంచగా, నీ కృపయందు నమ్మికయుంచగా, మరణాన్ని గెలిచావు, నా మదిలో నా నిలిచావు. నా మరణాన్ని గెలిచావు, నా మదిలో నా నిలచావు. నిలిచి హృదయానుసారిగా మార్చేసుకున్నాడు. నమ్మిక మాత్రం, నా నమ్మకం నీవే యేసయ్యా, నా విశ్వాసం సడలిపోనీయకయ్యా, నా నమ్మకం నీవే యేసయ్యా, నా విశ్వాసం సడలిపోనీకయ్యా. మహాకృప చూపించే మెస్సయ్యా, మహోపకారములు చేసే యేసయ్యా, మహాకృప చూపించే మెస్సయ్యా, మహోపకారములు చూసే మెస్సయ్యా, నా నమ్మకం నీవే నయా, నీ అందే నమ్మిక ఉంచానయ్యా, నా నమ్మకం నీవేనయ్యా, నీ కృపయందే నమ్మికయుంచానయ్యా. హల్లెలూయా. దావీదు అంటున్నాడా, అంతమంది తరుగుతూ ఉన్నారు, అన్ని శత్రువులు నా మీదకి వస్తూ ఉన్నారు, సింహం వలె వస్తున్నారు, మానక వస్తున్నారు, పగలంతా దుఃఖాకాంతుడిని అయిపోతుంది, నా మనసులో చింతలతో కృంగిపోయి ఉన్నాను, ఎన్నాళ్ళు
నన్ను విడనాడి ఉంటావు అని అడుగుతూ ఉన్నాడు. ఈరోజు మన పరిస్థితి అలాగే ఉండవచ్చు, మన సంఘ పరిస్థితి అలాగే ఉండవచ్చు, నీ నీ కుటుంబ పరిస్థితి అలా ఉండవచ్చు, నీ స్పిరిచువల్ పరిస్థితి అలా ఉండవచ్చు. కానీ ఆ కృపను, నీ కృప యందు నమ్మిక ఉంచానని దావీదు చెప్పినట్టుగా ఆ కృప యందు నమ్మిక ఉంచితే ఆ కృపగల దేవుడు నీ ఎడల కృప చూపించి దేశం యొక్క ఉన్నత స్థలంలో నేను నిలుపుతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అదే కీర్తనలో ఇంకా ధ్యానిద్దాం. ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకున్నాడు. ఆ శత్రువు హెచ్చించుకున్న వాడిని ఏం చేశాడు? హెచ్చించుకున్న శత్రువు వాడి కత్తితోటి వాడు హల్లెలూయా. హెచ్చించుకుని శత్రువో నేను చేసేస్తా. ఆడికి బాగా ఉబలాటం ఎక్కువ. సమూయేలు దగ్గర కూడా అదే ఉబలాటం చేశాడు. ఏం చేశాడు సమూయేలు దగ్గర? సమూయేలు రాకముందే నేనే అభిషేకించేస్తా, నేనే అది ఉపలాటంగా వ్యాఖ్యానం అట్లా. హల్లెలూయా. చివరికి హెచ్చించుకున్న వాడేమైపోయాడు? వాడికి వాడే చంపేసుకున్నాడు. వాడు నీ నాశనము గుంట తవ్వుకున్నావు, ఆ గుంటలో ఎవడో పడతావు, నువ్వే పడతావు. కాబట్టి శత్రువు నిన్ను నాశనం చేయాలనుకున్నాడు, నిన్ను పట్టుకొని బంధించాలనుకున్నాడు, నిన్ను మరణానికి అప్పచెప్పాలనుకుంటున్నాడు. చివరికి వాడే మృత్యువై ఆ పాతాళంలో యుగయుగములు బంధించబడి ఉండబోతున్నాడు. దావీదు యొక్క కీర్తనలు అద్భుతాలు. ఇంకా మనం ఈ రోజు మొదలెట్టాం. హల్లెలూయా. ఇంకా దేవుడు కృప చూపించి ఇంకా లోతుగా మనం నడిపించబోతున్నాడు. శత్రువు ఏదైనా కావచ్చు, నిన్ను బంధించడానికి వస్తున్నాడేమో, నీ మీద తల ఎలా ఎత్తుతున్నాడేమో, హెచ్చుగా ఉండాలనుకుంటున్నాడేమో, వాడు తల నరకబోతున్నాడు. అందుకనే ప్రభు చెప్తూ ఉన్నాడు కొత్త నిబంధనలో, పాత నిబంధనలో, వాడు తలను చితక కొట్టండి అన్నాడు. హల్లెలూయా. వాడు తలను చితక కొట్టండి అంటున్నాడు. చితక కొట్టబోతున్నాడు దేవుడు. నీకు నీ పరిస్థితులకి, నీ కుటుంబానికి, నీ సేవకు, నీ సంఘానికి, నీ బిడలకి, నీ సంసారానికి, నీ బిజినెస్కి, నీ పరిచర్యలకి ఎక్కడ ఏ శత్రువు లేచినా ఆ శత్రువు తల చితకొట్టబడును గాక, ఆ శత్రువు కాడి విర్రకొట్టబడును గాక, ఆ శత్రు బలమంతా నిర్వీర్యమైపోను గాక ఇస్తున్నాము. ఆ టైంలో నీకు ఈ శ్రమల కాలంలో, ఆ టైంలో దేవుడు ప్రభువా అన్న వచ్చి నేను తప్పించేయడు, ఆ శ్రమల్లో ఉంచి నీకు విజయం ఇస్తాడు. ఆ శ్రమల్లో నిన్ను శత్రువు నిన్ను అణిచినా ఆ శ్రమల్లో నీ ఓర్పు సహనాల్ని పరీక్షిస్తూ నీకు విజయాన్ని ఇస్తాడు. ఆ ఓర్పు సహనాల్లో కూడా దేని మీద నమ్మకం ఉంచాను తెలుసా? నీ కృపయందు నమ్మిక ఉంచానయ్యా, నీ కృపయందు నమ్మిక ఉంచాను ప్రభు, నీ కృపయందు నేను నమ్మిక ఉంచాను. క్లాస్ లేదు. నీ కృపయందు నేను నమ్మిక ఇచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కృప కృంగిపోలేదు నిన్ను, ఆ కృప నిన్ను లేవనెత్తి ఆయన ఈ జగత్తు పునాది వేయకబడక ముందే నీకు ఏ స్థానాన్ని ఇవ్వాలనుకున్నాడో నీవు నమ్మిక ఉంచి విశ్వాసం ఉంచి ఆ కృపల్లో నీ సహనాన్ని, పరీక్షను, ఓర్పులో కూడా ఆయన కృపయందు నిలిచినప్పుడు ఆ కృప నిన్ను పైకి లేవనెత్తాడు. హల్లెలూయా. నీ గుండె భారం అయిపోవచ్చు, దుఃఖించి నీ హృదయము కృంగిపోవచ్చు, కానీ ఆ హృదయంలోనికి ఆయన కృపను ధారాళంగా కుమ్మరిస్తాడు. కొదువు లేకుండా కుమ్మరిస్తాడు, కొలత లేకుండా కుమ్మరిస్తాడు. శత్రు కాడినంతా నీ పాదాల కింద పెట్టే విధంగా ఆయన చేయబోతాడు. హల్లెలూయా. కాబట్టి నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకొనుచున్నాడు. ఎవరికి రోషం వస్తుందో తెలుసా? దేవుడు ఫస్ట్ నేను ఏర్పరచుకున్న నా సేవకునికి, నేను ఏర్పరచుకున్న నా కుమారుడికి, నేను ఏర్పరచుకున్న ఆశ్రయపురానికి, నేను ఏర్పరచుకున్న ఫలానా ఆమెకి, ఫలానా బిడ్డకి శత్రువు లెగిస్తే ఎవడ కోపం వస్తుంది? నీ పిల్లలకి
వ్యతిరేకంగా లేస్తే ఎవరి కోపం వస్తుంది? ఈ పిల్లల మీదకి ఎవరైనా వ్యతిరేకంగా లేచారంటే ఎవరి కోపం వస్తుంది? మరి నా మీద లేస్తే ఎవరి కోపం వస్తుంది? జ్ఞాపకం చేస్తున్నాడు. ఆడు నాకన్నా తల హెచ్చించుకున్నాడు, నా మీద తల ఎత్తుగా పెరుగుతున్నాడు, నేను గ్రేట్ అంటున్నాడు. నేనేమో నీ కృపే ఎందు నమ్మకం ఉంచున్నాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా కుమారుని ఏమనలేదు, మిస్సి ఆ అల్లరి చేస్తున్నాడని ఇచ్చేసింది నేను. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న విషయానికే నాకింత మనసుంటే, ఆలోచన ఉంటే, వాడి మీద అంత ప్రేమ ఉంటే, నీ మీద నా మీద రక్తం ఇచ్చి వెలపెట్టి సిలువలో ప్రాణం పెట్టి మృత్యుంజయుడై లేచి పునరుద్ధాన శక్తితో నిన్ను నింపి ఆయన పిలుచుకుని ఏర్పరచుకుని ఆ శ్రమల్లో ఆయనే నడిపిస్తూ ఆయన పక్కనే నీకు నిలబడి నీ పక్కన చేయూతనిస్తూ తన దక్షిణహస్తాన్ని చాపుతున్న సమస్త లోకాలను జయించిన శక్తి గల ఆయనకి నీపై ఉన్న శత్రువు మీద ఎంత కోపం వస్తుంది? అందుకని పగ తీర్చుకునుట నీ పని కాదు, నా పని అన్నాడు. హల్లెలూయా. అందుకనే సమూయేలు దగ్గర సౌలు ఎంత వ్యతిరేకంగా లేచినా పగ తీర్చుకోలేదు. సౌలు దావీదుకి వ్యతిరేకంగా ఎంత లేచినా కూడా దావీదు పగ తీర్చుకోలేదు. ఎందుకు తీర్చుకోలేదంటే ఒక సమయం వస్తుంది, శత్రువుని నా పైకి హెచ్చించుకున్న వాడిని ఆయన పట్టుకోపోతాడని తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. సమూయేలు వస్త్రపు చెంగును చింపాడు, సౌలు దగ్గర తల దగ్గర ఉన్న వస్త్రపు చెంగును వస్త్రాన్ని ఈయన కోసుకుని వచ్చాడు. వాట్ ఈస్ ద డిఫరెంట్? హల్లెలూయా. నా వస్త్రములో ఏలియా తన వస్త్రాన్ని ఎలీషా మీద వేసినప్పుడు అభిషేకం వెళ్ళింది, కానీ ఈ వస్త్రం చిరిగితే గనక అభిషేకము ఆగిపోతుంది. ఈయన యొక్క వస్త్రాన్ని చెంగు చింపేశాడు. ఎవరు? సౌలు. చెప్పరే, సమూయేలు అభిషేకం అల్లా. సమూయేలు తన అభిషేకాన్ని దావీదు మీదకి వేస్తున్నాడు. ఏలియా తన అభిషేకాన్ని, వస్త్రంలో ఉన్న అభిషేకాన్ని ఎలీషా మీదకి వేస్తున్నాడు. యేసయ్య తన వస్త్రంలో ఉన్న అభిషేకాన్ని దీనురాలైనటువంటి ఒక స్త్రీ మీదకి పంపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏం హల్లెలూయా. కానీ అదే దావీదు తరమబడుతూ, తిట్టబడుతూ, తృణీకరించబడుతూ, తలెత్తుతున్నటువంటి, రోజు సింహంలాగా తరుముతూ వస్తున్నటువంటి ఈ వ్యక్తి దగ్గరికి వెళ్ళి తల దగ్గర ఉన్న వస్త్రపు చెంగుని కట్ చేసుకుని వచ్చాడు. ఏంటి దాని అర్థం? నీవు లేకుండా పోతావు. హల్లెలూయా. నీ అభిషేకం ఉండదు అసలు, నీ తరమే ఉండదు అసలు. అంత అభిషేకం ఉన్నా కూడా నేను కృపయందే పిల్ల బచ్చేగాడు వాది గురించి. అందుకని ఏమన్నాడు? వీడు 1000 మంది, దావీదు 10,000 మంది అన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవడో వచ్చాడు మీ బాబుని వేసేద్దామని. ఒరే ఆ నేసేద్దగాడు ఒంటరిగా ఉంటాడు అనుకోకరా, సింహం వాడు. హల్లెలూయా. ఒక్క దెబ్బకు చంపేస్తాడు మనల్ని. అతను జోలికి పోవద్దు. ఏమనుకుంటున్నావు ఆయన అంటే? హల్లెలూయా. చాలా మంది వాడు ఒంటరిగా ఉన్నాడు కదా. లేదు, యోధా గోత్రపు సింహం ఉంటాడు లోపల. హల్లెలూయా. యోధా గోత్రపు సింహం ఆత్మ ఉంటుంది, అది చీల్చి చెండాడుతుంది. హల్లెలూయా. మన మినిస్ట్రీకి కానీ, మన పరిచర్యకి కానీ, ఆశ్రయపురాలకు కానీ ఈ వాగ్దానాలు నిలిచి ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి శత్రువు పైకి లెగుస్తున్నాడు. అప్పటికే తెలియాలి కదా అతనికి. మొన్న కాక నిన్నే కదా గులియతుని చంపొచ్చాను. గులియతుని చంపుతున్నప్పుడు నేను 40 దినాలు దాక్కున్నాను కదా. నేను బ్యాటిల్ ఫీల్డ్లో ఉన్నప్పుడు, బ్యాటిల్ ఫీల్డ్లో ఆత్మలో బ్యాటిల్ ఫీల్డ్లోకి వెళ్తున్నప్పుడు నువ్వు నా పక్కన ఉంటావా? నీకు తెలుసా నేను ఎంతమందిని చంపుతాను? హల్లెలూయా. ఈడేంటి పలస పక్కగా ఉన్నాడు, పొట్టుగా ఉన్నాడు, ఈడేం చంపుతాడు అనుకుంటున్నారు అందరు దావీదు. హల్లెలూయా, హల్లెలూయా. తెలియాలి కదా దీనికి. 40 రోజులు మేము దాక్కున్నాం కదరా, ఆయన జోలికి పోకూడదురా అని. ఆయన జోలికి పోతావేంటి దావీదు జోలికి? ఆయన దావీదు అంటున్నాడు, నీ కృప యందే నమ్మిక ఉంచున్నాను, వీళ్ళ యందు కాదు. నీ మాట కొరకే ఎదురు చూస్తున్నా సుమా.
నీ చిత్తం కొరకు ఎదురు చూస్తున్నాను సుమా, దీర్ఘశాంతం ఎదురు చూస్తున్నాను సుమా. నన్ను విడనాడేశాడేమో అని అనుకుంటున్నారు వాళ్ళు సుమా. శత్రువు అందుకే తలెత్తుతున్నాడు సుమా. అయినా కూడా నీ కృప యందు నేను నమ్మకించినాను. నీ కృప నన్ను కృంగదీయదు. నీ కృప నీ కృపా బాహువు నాకు నీ బాహుబలాన్ని అందిస్తా తప్ప నా బాహువులను విరిచివేయదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏమీ లేని ఆకు ఏమవుతుంది? అట్లా ఎగిరిపడకూడదు మనం. దావీదులాగా ఆ శ్రమల్లో కూడా, అణిచివేయబడుతున్నా కూడా, తరమబడుతున్నా కూడా, దిక్కులేని స్థితిలో ఉన్నా కూడా వేచి ఉండాలి కృప కొరకు దీన మనస్కులమై. అప్పుడు మనల్ని దేవుడు హెచ్చిస్తాడు. అప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. అప్పుడు నిన్ను ఆయన రెక్కల మీద నిన్ను మోస్తాడు. చూడలేని, వినలేని, అందుకని దేవుని హృదయానుసారుడు అయిపోయాడు ఆయన. నేను దేవుని హృదయానుసారుడు కావాలి. అందుకు నీలాంటి శత్రువు కూడా నాకు కావాలి. హల్లెలూయా. మనకి ఈ శ్రమల్లో, ఈ కృంగుదల్లో ఎందుకు ఈ కీర్తనలో దావీదు పాడుకున్నాడంటే, ఉత్సాహాలతో పాడుకోలేదు, శ్రమల్లో పాడుకున్నాడు, నిందల్లో పాడుకున్నాడు, అవమానాల్లో పాడుకున్నాడు, తిరస్కారాల్లో పాడుకున్నాడు, వ్యతిరేకతలో పాడుకున్నాడు, తరమబడుతూ పాడుకున్నాడు. ఎందుకు పాడుకున్నాడంటే, ఆ శత్రువు వస్తున్నప్పుడు ఆ శత్రువు కాలంలో కూడా ఈయన కృప మీద ఆధారపడి ఆ కృపను స్తుతిస్తూ కీర్తిస్తూ దేవుని యొక్క స్తుతుల మీద సింహాసనాన్ని స్థాపించి ఆ సింహాసనం యొక్క హృదయంలోనికి ఆ సింహాసనము నిత్యము ఈయనకు ఉండేలాగా స్థాపించుకోవడానికి ఆయన శ్రమంలో ముందుకు పోతున్నాడు. అందుకని దావీదుకి చెప్తున్నాడు, నీకు సింహాసనం ఉండకుండా ఉండదు, ఎందుకంటే నీ స్తుతులతో నా సింహాసనాన్ని స్థాపించేస్తాను. అట్లాంటి శ్రమల్లో కూడా మనం స్తుతులు చెల్లించాలి ఆయనకి, కీర్తించాలి ఆయనకి. ఆ శ్రమలో ఆ శత్రువుకి అవకాశము, ఆ శత్రువు వచ్చినా కూడా ఆ శత్రువు ద్వారా సమస్తాన్ని, ఆ శత్రువుని చంపగలిగిన శక్తి ఉన్న, ఆ శత్రువుని ఎదిరించగలిగిన శక్తి ఉన్న కూడా ఓర్చుకుని నిలబడి ఆ శ్రమంలో కూడా కృపయందు నిలబడటమే, కృప కొరకు ఎదురు చూడటమే గొప్ప కృప. అంతకన్నా గొప్ప కృప లేదు. హల్లెలూయా. కాబట్టి శత్రువు రావడం కూడా మనకి మంచిదే. శ్రమలో శత్రువు ద్వారా వస్తాయి. ఆ శత్రువు మన చేత శోధించబడటం కూడా మంచిదే. విడిచిపెట్టబడటం మంచిదే. వెలివేయబడటం మంచిదే. ఒంటరిగా బ్రతకడం మంచిదే. ఎందుకంటే ఒంటరి అయినవాడు 10,000 అన్నాడు తప్ప 10,000 అన్నవాడు ఒంటరని రాయించలేదు వాక్యం. 10,000 మంది ఉన్నవాడు ఒంటరి అవుతాడని ఒంటరి అని రాయించలేదు. ఒంటరి అయిన వాడు 10,000 మంది అన్నాడు దేవుడు. నీకు 10,000 మంది జనం కావాలా? అయితే నువ్వు ఒంటరిగా వెళ్ళాలి. అప్పుడు కూడా ఎవరి మీద కాదు కానీ నీ కృప మీద ఆనుకుంటాను. శత్రువు తలెత్తుతున్నాడు, పైకెత్తుతున్నాడు. చూడండి 13 కదా, నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకొనును, యెహోవా నా దేవా నా మీద దృష్టించి నాకు ఉత్తరమిమ్ము. ఆయన చూడా, ఆయన ఈయన శ్రమంలో వెళ్తున్నప్పుడు, నువ్వు శ్రమంలో వెళ్తున్నప్పుడు నువ్వు ఆయన నిన్ను చూడట్లేదని నువ్వు అనుకుంటున్నావు. తప్పు. నీ కష్టాల్లో, నష్టాల్లో, దుఃఖంలో, వేదనలో, పరిస్థితులు కూడా వెళ్తున్నప్పుడు ఆయన కనుదృష్టి నీ మీద లేదనుకుంటున్నాను, అది పెద్ద తప్పు. హల్లెలూయా. సాతాను మాత్రమే నన్ను చూస్తున్నాడు, సాతాను మాత్రమే నా పగబట్టాడు, శత్రువు మాత్రమే నన్ను చూస్తున్నాడు, నన్ను పగబట్టాడు, నన్ను ఉచ్చిలో బిగించాడు, నన్ను ఉరులో బిగించాడు అనుకుంటున్నాడు ఆమాన్గడ్లాగా. కానీ రాత్రికి రాత్రి నిద్ర పట్టనివ్వకుండా రాజును రప్పించి ఆ శాసనాలు చదివింపచేసి దాంట్లో ఎవడు సహాయం చేశాడో వాడిని బట్టి ఇజ్రాయేలు యొక్క జాతినే కాపాడే గొప్ప కృప దాగిందనే విషయం తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కనుదృష్టి ఉంది. అప్పుడే చూసేయండి, అప్పుడు ఒక నిద్రపోయండి. హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా నా మీద, నా దేవా నా మీద దృష్టి ఉంచి నాకుత్తరమిమ్ము. నేను మరణనిద్ర నొందకుండను వాని గెలిచితినని. నేను మళ్ళా చదువుతున్నాను. నేను మరణనిద్ర నొందకుండను వాణ్ణి గెలిచితినని నా శత్రువు చెప్పుకొనకుండా చెప్పుకొనకుండా చెప్పుకొనకుండాను నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండాను నా కన్నులు వెలిగింపుము. 4వ వచనం ఏంటంటే, నేను చచ్చిపోతున్నానని, చచ్చిపోయిన మరణ నిద్ర పొందినాడని నా శత్రువు చెప్పుకొనకుండా, నా శత్రువులు అనుకోకుండా, నేను తూలిపోయి ఉండకుండా ఉన్నానని నా విరోధులు హర్షింపకుండా. నా విరోధులు అందరూ అనుకున్నారంట వాడు తూలిపోయాడురా, వాడు పడిపోయాడురా, వాడు పని అయిపోయిందిరా, వాడికి మరణం సంప్రదించిందిరా అని శత్రువులు అనుకోకుండా నా కన్నులను వెలిగింపు అన్నాడు. హల్లెలూయా. అంటే ఎందుకు? భవిష్యత్తు చూపించబోతుంది కృప. కంటికి కనబడంది, చెవికి వినబడంది, హృదయమునకు గోచరము కానిది ఆత్మ బయలుపరిచిన మొదటి కొరింథీ 1వ అధ్యాయంలో చెప్తున్నాడు పౌలు. కంటికి కనబడంది, చెవికి వినబడంది, హృదయమునకు గోచరము కానిది కనబడుతుందంట, బయలుపరుస్తుందంట. అట్లాంటి కృప నా కన్నులకు, నేను ఏమి చేయబోతున్నావో నా జీవితంలో, నా భవిష్యత్తు ఎలా ఉండబోతుందో, నా చివరి దినాలు ఎలా ఉండబోతున్నాయో, నా రాబో దినాలు ఎలా పోతున్నాయో, నా దినములన్నీ లెక్కించిన వాడా అని ప్రార్థన చేస్తున్నాడంట. శత్రువు అనుకుంటున్నాడు వీడికి మరణం వచ్చింది, వీడు కూలిపోయాడు అనుకున్నాడు. వాడు హర్షించకుండా, వాడు సంతోషించకుండా, నా కన్నులు తెరిచి నాకు చూపించు, నేను నీ కృపయందు నమ్మిక ఇచ్చి. అప్పుడు ఆయన మాట్లాడతాడు. నీ జీవితంలో ఆ పోరాటాలు వచ్చినాయా? శత్రువు నీ పని అయిపోయింది అనుకుంటున్నాడా? అప్పుడు నువ్వు అడగవలసింది ఏంటంటే, నీ కృపయందే నమ్మిక ఉంచానయ్యా, నా కన్నులు తెరుస్తావా, కొంచెం నా భవిష్యత్తు నాకు చూపిస్తావా అని అడగా. సోలిపోకూడదు. సోలిపోతే ఓడిపోతావు. శ్రమదేమన కుంగునీయుల చేతకాను వాడు అవుతావు. పడిపోకూడదు, పాదాల మీద పడిపోవాలి. హల్లెలూయా. పారిపోకూడదు. ఆయన ఆశ్రయపురంలో, ఆయన రెక్కల నీడలోకి పారిపోయి విశ్రమించాలి. హల్లెలూయా. అప్పుడు ఆయన శత్రువు తల ఎత్తినా, వాడు హర్షిస్తున్నా, వీడు అయిపోయాడు, వీడి పని అయిపోయింది, వీడు చనిపోబోతున్నాడు, వీడికి మరణం రాబోతుంది, వీడు కూలిపోయాడు అనుకున్నా కూడా, దేవుడు నీ కన్నులు తెరిస్తే అప్పుడు జరగబోయే ప్రత్యక్షత బయలుపరచబడబోతుంది. కాబట్టి దావీదు మౌనంగా ఉండిపోయాడు. తరమబడుతూ, తిరస్కరించబడుతూ, గేలి చేయబడుతూ అభిషేకం పొందుకున్నాడు తప్ప శ్రమలే 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 శ్రమలే. ఇంకా రాజు పట్టాభిషేకం రాలే. ఆఫ్టర్ 40 years కింగ్డమ్ వచ్చేసింది. హల్లెలూయా. దేవుని కృప వచ్చేసింది. అందుకనే నీ కృపయందే నేను నమ్మిక ఉంచియున్నాను. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచున్నాను. నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించున్నది, నాకు మహోపకారములు చేయుము అన్నాడు. నా శత్రువు తల పైకెత్తగా తల క్రిందులుగా పడగొట్టావు. నా శత్రువు పైకెత్తగా తల క్రిందులుగా పడగొట్టావు. నీ కృపయందు నమ్మికయుంచాను, నీ కృపయందు నమ్మికయుంచగా నా మీద దృష్టియుంచావు. నిత్యము కదలక నిలిపావు. హల్లెలూయా. నా మీద దృష్టి ఉంచాడు కదా, దృష్టి ఉంచేసేటప్పుడే ఉంచి నిత్యము నీ గోత్రం ఉండబోతుంది, నిత్యము నీ సింహాసనం ఉండబోతుంది అన్నాడు. హల్లెలూయా. నీ సింహాసనం నేను తీనన్నాడు అంతే దేవుడు. దావీదుకు కృప చూపక మానకుండేను. దావీదుకు దేవుడు కృప చూపక మానకుండే. నేను అడుగుతున్నాడు, నా శత్రువు తలపైకెత్తాడయ్యా,
శత్రువు తలపైకెత్తగా తల కిందులుగా పడగొట్టావు. సౌలుని పడగొట్టాడు, సమస్త అబ్సలోముని పడగొట్టాడు, గొలియాతును పడగొట్టాడు, రాజులను పడగొట్టాడు. ఇతనికి వ్యతిరేకంగా లేచిన ఎవరినైనా కూడా తలకిందులుగా పడగొట్టాడు. హల్లెలూయా. శత్రువు తలపైకెత్తగా తల క్రిందులుగా పడగొట్టావు. నీ కృపయందు నమ్మిక యుంచగా, నీ కృపయందు నమ్మిక యుంచగా నా మీద దృష్టియుంచావు. నిత్యము కదలక నిలిపావు. హల్లెలూయా. అందుకనే నీ కృపయందు నమ్మిక ఉంచానయ్యా. నా విశ్వాసం సడలి పోనీయ్యా, నిన్నే నమ్ముకున్నాను యేసయ్యా. దేవుణ్ణి కృప మీద గనక మనం ఆధారపడితే దావీదులాగా ఎవడ లెగనే, ఎవడ ఏమనుకునే, ఎవడ ఏమైనా ప్లాన్ లేని, ఏమేమి ప్లాన్స్ అన్ని చేయని ఆయన నీ కన్నులు తెరుస్తాడు. నీ హృదయంలో ఆయన కొలువు ఉంటాడు. హృదయానుసారిగా నేను మార్చేసుకుంటాడు. ఆయన నీ కన్నులు తెరుస్తాడు. తెరిచినప్పుడు ఆ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప సంగతులు, మరుగైన సంగతులన్నీ నీకు ప్రత్యక్షమైపోతాయి. కృపయందు నమ్మికయించు. ఆయన నిన్ను కృంగనీయడు. ఆయన కోటలో నిన్ను కూర్చోబెడతాడు. ఆయన సింహాసనాన్ని నీ కొరకు స్థాపించాడు. ఆయన రాజులకు రాజుగా నిన్ను నియమిస్తాడు. ప్రభువులకు ప్రభుగా నిన్ను మారుస్తాడు. పరలోక రాజ్యంలో నిన్ను నిత్యము నివాసం ఆయన మందసం దగ్గర చేసే విధముగా దావీదుకి ఇచ్చి ఉన్నాడు కృప. కృంగిపోకు. శత్రువు తలపెత్తిన వాడికి నువ్వు కూలిపోయాడు, మరణం అయిపోతున్నాడు, అమ్మో అని అది ఈ మాటలు అన్నా కూడా వాడికి తల వంచకు. నీ కొరకు సిలువలో తల వంచిన వాని పాదాల దగ్గర తల వంచు. నీ కొరకు సిలువలో ప్రాణం పెట్టిన వారి కొరకు ప్రాణం పెట్టు. ప్రాణం పెట్టేంతగా ప్రయాసపడు. ప్రభు సేవలో ప్రభు నిన్ను హెచ్చిస్తాడు. ఈ సమయం దగ్గర పడింది. ఆయన రెక్కల నీడ దీన మనసుకుడే ఉన్నంత కాలం ఆయన కృప మీద ఆనుకున్నంత కాలం చాలు. ఇక ఆయన లేవనెత్తాడు. నేను అప్పుడు కృపా రెక్కలలో, కృపా సింహాసనం మీద నిన్ను కూర్చోబెడతాడు. ఊరూరా, దేశమంతా, రాజ్యమంతా నీ ద్వారా ఏలుబడి చేపిస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. సమయం అయిపోయింది కాబట్టి రాత్రి ఇచ్చారు ఈ పాట కూడా. 2 నిమిషాలు ఇచ్చింది పాట కూడా. ఇకప్పుడే రాసేసాను 5 గంటలు. ఈ వాక్యం 13వ కీర్తన కూడా ఇచ్చాను. అయ్యా, ఇక రాబోతున్న సంవత్సరాలు 2025 7 ఇక నిన్ను 7 అంతలుగా దీవించబోతున్నా. 7 దీపస్తంభాలతో వెలిగించబోతున్నా. 7 అంతల పంట నీ కొరకు పండించబోతున్నా. 7 ఖండాలు నిన్ను దాటించబోతున్నా. 7 సంఘాలను వెలిగించే ఆత్మ వాక్కును నీకు ఇవ్వబోతున్నాను. నువ్వు కృపయందు నమ్మిక ఉంచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మొదలుపెట్టాను. అందుకే 12వ నెలలో 12 అన్న 13 దినాలు ఆయన కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆయన కృపను కలుసుకుందాం. ఆయన కృపా రెక్కలపై పైకి ఎగురుదాం. ఇప్పుడు వరకు చూడని, వినని, మాట్లాడని పరిస్థితులన్నిటినీ మార్చేసే గొప్ప ప్రభావము ఆయన కృప ద్వారా నీ మీదకి, నా మీదకి, మనకు ఆశ్రయపురాల మీదకి సమృద్ధిగా ఆయన కృపా దీవెనలు కమ్ముకొనుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుని కృప మీకు తోడై ఉండునుగాక.